శశికళ భారీ కాన్వాయ్తో బెంగళూరు బయలుదేరారు. చెన్నై నుంచి బెంగళూరుకు 350 కిలోమీటర్లు. సాయంత్రం 5 గంటల వరకు ఆమె బెంగళూరు చేరుకునే అవకాశం ఉంది. కాన్వాయ్ వెంట మీడియాను కూడా అనుమతించట్లేదు శశికళ అనుచరులు. అంతకుముందు లొంగిపోయేందుకు గడువు కోరుతూ శశికళ వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టేసింది. వెంటనే లొంగిపోవాలంటూ ఆదేశించింది. తీర్పులో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. అక్రమాస్తుల కేసులో శిక్ష పడిన చిన్నమ్మ చెన్నై నుంచి బెంగళూరుకి వెళుతోంది. ఇదే కేసులో గతంలో శిక్ష అనుభవించిన పరప్పన్ అగ్రహార జైల్లోనే ఆమె 3.5 సంవత్సరాలు గడపాల్సి ఉంటుంది. జైలుకు వెళ్లేటప్పటికీ ఈ సాయంత్రం దాటపోవచ్చని చెప్పి అంటూ ఉన్నారు. ఒకవేళ జైలు సమయం దాటిపోతే శశికళ ఇవాల్టికి జైల్లోకి వెళ్లే అవకాశం లేదని అంటున్నారు. ఇక పరప్పన్ అగ్రహార జైలుకు వెళుతున్న చిన్నమ్మ తన చిన్ని కోరికలను జైలు అధికారుల ముందు పెట్టింది. తనకు ప్రత్యేక సౌకర్యాలు కావాలని విన్నవించింది. శశికళ కోరిక మేరకు ఆమెకు ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఖైదీలకు జైలు అధికారులు అందించే మంచినీరు కాకుండా మినరల్ వాటర్ కావాలన్నారు ఆమె. ఖైదీలకు జైల్లో చిప్పకూడే గతి, కానీ హై ప్రొఫైల్ ఖైదీలకు మినహాయింపు ఉంటుంది. తనకు ఇంటి భోజనం కావాలని అర్జీ పెట్టుకున్నారు ఆమె. తనకు బేడీలు వేయకూడదని కోరారు. తనకు కేటాయించే జైలు గదిలో టెలివిజన్ కూడా ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే తనకు వ్యక్తిగత సహాయకురాలు ఉండాలని జైలు అధికారులను విన్నవించారామె. హై ప్రొఫైల్ ఖైదీలకు జైల్లో సౌకర్యాలు ఉంటాయి, కానీ సహాయకులు ఉంటారా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇంతకుముందు పరప్పన్ జైల్లో జయలలిత కూడా శిక్ష అనుభవించారు, కానీ అప్పుడు ఇలాంటివి ఏమీ చెప్పలేదు. ఒక సాధారణ ఖైదీ లాగే జయలలిత శిక్షను అనుభవించారు. తమిళ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. అయితే ఇప్పుడు గవర్నర్ నిర్ణయంపైనే తమిళ రాజకీయాల మనుగడ ఆధారపడి ఉంది. మరి గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని ప్రతి ఒక్కరు కూడా వేచి చూస్తూ ఉన్నారు. మాకు ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం అందించడానికి రమేష్ ఉన్నారు గవర్నర్ కార్యాలయం దగ్గర. రమేష్, తమిళనాడులో ఏర్పడిన రాజకీయ అనిశ్చితిని తొలగించడానికి గవర్నర్ ఇక రంగంలోకి దిగున్నారు. ప్రధానంగా కోర్టుకి ఆదాయానికి మించి ఆస్తుల కేసుకు సంబంధించి 1 వీక్ లో తీర్పు వెలువరిస్తామని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఏఐడీఎంకే శాసనసభ పక్ష నేతగా ముందుగా శశికళ ఎన్నికైన నేపథ్యంలో గవర్నర్కు లేఖ ఇచ్చినప్పటికీ ఆయన నిర్ణయం తీసుకోలేదు. ఆమె జైలుకు వెళ్లేదాకా కూడా ఆయన నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు ఆమె బెంగళూరు జైలుకు అడుగు పెట్టిన తర్వాతనే గవర్నర్ నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. ఇప్పటికైతే ఇంకా గవర్నర్ రాజ్భవన్ నుంచి ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇక్కడి నుంచి పోయస్ గార్డెన్ లోని వేద నిలయం నుంచి ఆమె వెళ్ళిపోయారు. మార్గ మధ్యలో ఉన్నారు. బెంగళూరు కోర్టులో ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొన్ని ఫుల్ఫిల్ చేసిన తర్వాత అక్కడి నుంచి పరప్పం అగ్రహారం జైలుకు ఆమెను తరలించే అవకాశం ఉంది. రమేష్, ఇప్పుడు తమిళ రాజకీయాలంతా కూడా గవర్నర్ నిర్ణయంపైనే ఆధారపడి ఉన్నాయి. ఎవరిని పిలుస్తారా అని ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అటు పన్నీర్ సెల్వాన్ని పిలుస్తారా, లేకపోతే ఇటు పళనిస్వామిని పిలుస్తారా అని, ఎవరికి పిలుపొస్తుందారని వాళ్ళు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యాక్చువల్గా నిన్నే నిర్ణయం ఉంటుంది, ఎప్పుడు తీసుకుంటారని అనుకున్నాం, కానీ ఇంకా డిలే అవడానికి కారణం ఏంటంటారు? అది గవర్నర్ ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు, ఆయన రాజ్భవన్ నుంచి ప్రకటన వస్తే తప్ప మనం దాని మీద ఒక అంచనాకు రాలేదు. ప్రధానంగా పళనిస్వామి తనకు పిలుస్తారని శాసనసభ పక్ష నేతగా తన ఎన్నికని తనకు పిలుస్తారని చెప్తున్నారు. కాకపోతే కొద్దిసేపటి క్రితం కోవత్తూరు పోలీస్ స్టేషన్ లో ఒక శరవణ్ మధురై ఎమ్మెల్యే ఒక కేసు కూడా నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదైంది. తనను బలవంతంగా నిర్బంధించారు, కిడ్నాప్ చేశారని కూడా కేసు పెట్టిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి మిగతా ఎమ్మెల్యేలు ఇటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారా, ఎందుకు శరవణ్ కేసు పెట్టాడు, శరవణ్ కేసును ఆధారంగా చేసుకుని పోలీసులు విచారణ చేసే అవకాశం ఉంది. మొత్తం మీద పన్నీర్ సెల్వం ఒకటే అనుకుంటున్నారు, చిన్నమ్మ జైలుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు తన వైపు వస్తారని. మరి ఎందుకు
గవర్నర్ ఆలస్యం చేస్తున్నారనేది తెలియరాలేదు. ఇప్పటికీ సాయంత్రానికి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఒకటి 2 సవాళ్లు ఉన్నాయి. ముందుగా 2 ఆప్షన్స్ కూడా ఉన్నాయి గవర్నర్ కి. ఒకటి పళనిస్వామిని పిలవడమా లేదా ఫ్లోర్ టెస్ట్ కు కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ కు ఆహ్వానించడం అనేది గవర్నర్ చేతిలో ఉంది. ఈ రెండింటిలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సాయంత్రానికి ఆయన నిర్ణయం వెలువరిస్తారనే ఆశాభావంతో ఉన్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.